2024 సగం అయిపోయింది. మనకి సినిమా బాగుందా లేదా అనే దానికంటే సినిమా హిట్టా ఫ్లాప్ అనే పాయింటే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకని 2024 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్లో ఏది హిట్, ఏది ఫ్లాప్, ఏది యావరేజ్, ఇలా వాటికి వచ్చిన కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీకు ఇలాంటి కాంటెంట్ వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఆన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆఫ్ 2024 ఫస్ట్ హాఫ్. మీకు బాక్స్ ఆఫీస్ టర్మ్స్ లైక్ గ్రాస్, షేర్, బ్రేక్ ఈవెన్, బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఇలాంటివి ఏంటో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ దాని గురించి వీడియో ఉంది, కామెంట్స్లో పిన్ చేస్తా, ఒకసారి చూడండి. మనం డేట్ వేసి వద్దాం. హనుమాన్ వీళ్ళు 30 కోట్ల వరకు థియేటర్కల్ బిజినెస్ చేసుకున్నారు. ప్రీమియర్స్ నుండే యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అప్రాక్సిమేట్లీ 300 కోట్ల గ్రాస్ అండ్ 160 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ ప్రాఫిట్ 130 కోట్లు. బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ హ్యూజ్ క్వాడ్రాపుల్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ భారీ అంచనాలతో వచ్చిన సూపర్ స్టార్ గుంటూరు కారం 132 కోట్ల వరకు వరల్డ్ వైడ్ థియేటర్కల్ బిజినెస్ జరిగింది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ టాక్ వచ్చిన బాబు పుల్తో టోటల్ గా 180 కోట్ల గ్రాస్, 112 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ లాస్ వచ్చేసి 20 కోట్ల ప్లస్. సో బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఈస్ యావరేజ్. నెక్స్ట్ వెంకటేష్ గారి సైందో పండక్కి రావాల్సిన సినిమా కానే కాదు. సినిమా కూడా హాఫ్ బేక్డ్ గానే ఉంటుంది. 25 crore వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకుంటే 15 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ వచ్చింది. టోటల్ లాస్ వచ్చేసి 15 కోట్లు. సో బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఈస్ డబుల్ డిజాస్టర్. నెక్స్ట్ నాసామి రంగ వరల్డ్ వైడ్ గా 19 కోట్ల బిజినెస్ చేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన పండగ సీజన్ కాబట్టి 38 కోట్ల గ్రాస్, 21.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 2.88 కోట్లు. సో బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఈస్ హిట్. నెక్స్ట్ యాత్ర హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన యాత్ర 2 వరల్డ్ వైడ్ గా 10 కోట్ల వరకు బిజినెస్ చేసింది. సినిమా టాక్ బాగానే ఉన్నా రియాలిటీకి దగ్గరలో లేదని టాక్ రావడంతో 6 కోట్ల గ్రాస్, 3 కోట్ల షేర్తో మొత్తం 7 కోట్ల లాస్ తెచ్చిపెట్టి డబుల్ డిజాస్టర్ అయింది. నెక్స్ట్ ఈగల్ వరల్డ్ వైడ్ గా 22 కోట్ల బిజినెస్ చేసింది. అంతా రవితేజ కంబ్యాక్ ఫిల్మ్ అనుకున్నారు. బట్ యాక్షన్ సీన్స్ బాగున్నా ఎలివేషన్స్తో విసిగించడంతో రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ మిక్స్డ్గా వచ్చాయి. సో కేవలం 32 కోట్ల గ్రాస్ అండ్ 17 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. టోటల్ లాస్ వచ్చేసి 5 కోట్లు. బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ యావరేజ్. నెక్స్ట్ ఊరు పేరు పైరవకొన్న మంచి బస్తో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 10 కోట్ల బిజినెస్ చేసింది. బట్ ప్రాఫిట్స్ ఎక్కువగా రాలేదు. 20 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ హిట్ విత్ మైనర్ ప్రాఫిట్స్. నెక్స్ట్ సుహాస్ థర్డ్ ఫిలిం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వరల్డ్ వైడ్గా 3 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బాగుంది, పబ్లిక్ టాక్ కూడా. 10 కోట్ల గ్రాస్, 5 కోట్ల షేర్ కలెక్ట్ చేయగలిగింది. టోటల్ ప్రాఫిట్ 2 crores. బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ సూపర్ హిట్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ విశ్వక్సేన్స్ మోస్ట్ హైప్డ్ గామి వరల్డ్ వైడ్గా 11 కోట్ల బిజినెస్ చేసింది. టెక్నికల్గా సినిమా సూపర్, బట్ బడ్జెట్ లేకపోవడం అండ్ డైరెక్టర్ తీసుకున్న కొన్ని చాయిసెస్ వల్ల నార్మల్ ఆడియన్స్కి ఎక్కలేదు. సో 23 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ₹1 ప్రాఫిట్తో జస్ట్ హిట్గా నిలిచింది. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా, బట్ జనాలు ఎంకరేజ్ చేయలేదు. నెక్స్ట్ భీమా వరల్డ్ వైడ్గా 12 కోట్ల బిజినెస్ చేసింది. మాస్ ఆడియన్స్కి నచ్చిన పబ్లిక్ టాక్ అండ్ రివ్యూస్ అంత గొప్పగా లేకపోవడంతో 16 కోట్ల గ్రాస్, 8.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి టోటల్ లాస్ 3.5 కోట్లు తెచ్చిపెట్టింది. బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఈస్ బిలో యావరేజ్. నెక్స్ట్ ఓం భీమ్ బుష్ వరల్డ్ వైడ్గా 10 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బాగున్నా పబ్లిక్ రెస్పాన్స్ మాత్రం మిక్స్డ్గా వచ్చింది. 19 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్తో ప్రాఫిట్స్ ఏమీ లేకుండా జస్ట్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ సిద్ధూస్ టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్గా 28 కోట్ల బిజినెస్ చేసింది. అవుట్ రైడ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండడంతో 130 కోట్ల గ్రాస్, 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 41 కోట్ల ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్ వరల్డ్ వైడ్గా 6.5 కోట్ల బిజినెస్ చేసింది. బట్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కేవలం 7 కోట్ల గ్రాస్, 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 3 కోట్ల లాస్తో డిజాస్టర్ అయింది. వరుణ్ తేజ్ కంబ్యాక్ సినిమాని నా పిల్లలతో చూస్తానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటది. నెక్స్ట్ మూవీకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మాస్టారు. అలానే 2024లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ది ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఒకసారి అది చెక్ చేయండి. వరల్డ్ వైడ్గా 44 కోట్ల బిజినెస్ చేసింది. బట్ యూఎస్ఏ ప్రీమియర్స్ నుండి మన దగ్గర ఫస్ట్ డే రివ్యూస్ వరకు మొత్తం అవుట్ రేట్ రిజెక్టెడ్ టాక్ రావడంతో కేవలం 33 కోట్ల గ్రాస్, 17 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. టోటల్ లాస్ 27 కోట్లు. బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ డబుల్ డిజాస్టర్. నెక్స్ట్ గీతాంజలికి సీక్వెల్గా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది. వరల్డ్ వైడ్గా 2.5 కోట్ల బిజినెస్ చేసింది. బట్ యావరేజ్ స్టాక్ తెచ్చుకోవడంతో 2.5 కోట్ల గ్రాస్, 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసి టోటల్గా 1.3 కోట్ల లాస్ తెచ్చిపెట్టి డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ సుహాస్ గారి సెకండ్ థియేట్రికల్ రిలీజ్ దిస్ ఇయర్
ప్రసన్నవదనం జస్ట్ 2.5 కోట్లు మాత్రమే బిజినెస్ చేసింది. కాంటెంట్ బాగుండడంతో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. 4.5 కోట్ల గ్రాస్, 2 కోట్ల షేర్తో 50 లక్షల లాస్ తెచ్చిపెట్టి అబేవరేజ్గా నిలిచింది. కాంటెంట్ బాగున్నా లాస్ రావడానికి కారణం ఒకే రోజు మల్టిపుల్ మూవీస్ రావడం మేజర్ రీజన్. నెక్స్ట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అల్లరి నరేష్ గారు ఆ ఒకటి అడక్కంటూ తనకి సూట్ అయ్యే స్క్రిప్ట్తో వచ్చారు. వరల్డ్ వైడ్గా 4.5 కోట్ల బిజినెస్ చేసింది. కానీ టాక్ బాగాలేకపోవడంతో 6.5 కోట్ల గ్రాస్, 3 కోట్ల షేర్తో 1.5 కోట్ల లాస్ తెచ్చిపెట్టి బిలో యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ చాలా డేస్ తర్వాత లీడ్ రోల్లో వచ్చిన సత్యదేవ్స్ కృష్ణమ్మ వరల్డ్ వైడ్గా 3 కోట్ల బిజినెస్ చేసింది. టాక్ మిక్స్డ్గా ఉన్న ఫస్ట్ వీక్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. బట్ 1 వీకే ఓటీటీ రిలీజ్ చేయడంతో మొత్తం కలిపి 4.5 కోట్ల గ్రాస్, 2 కోట్ల షేర్తో 1 crore లాస్ సొంతం చేసుకుని బిలో యావరేజ్గా నిలిచింది. ఎర్లీ ఓటీటీ అంటే గుర్తొచ్చింది. ఓటీటీస్ థియేటర్స్ని చంపేస్తున్నాయని ఒక అనాలిసిస్ వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది, ప్లీజ్ డూ వాచ్ ఇట్. నెక్స్ట్ లవ్ మీ వరల్డ్ వైడ్గా 6 కోట్ల బిజినెస్ చేసింది. ప్లాట్ పాయింట్ అండ్ ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా సెకండ్ హాఫ్లో ఇంపార్టెంట్ సీన్స్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడంతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 5 కోట్ల గ్రాస్, 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి టోటల్గా 3.5 కోట్ల లాస్తో డిజాస్టర్ అయింది. నెక్స్ట్ విశ్వక్సేన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వరల్డ్ వైడ్గా 10.3 కోట్ల బిజినెస్ చేసింది. ఫస్ట్ షో నుండి యావరేజ్ రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ వచ్చింది. బట్ మా సినిమా అవడంతో బ్రేక్ ఈవెన్ కొట్టేసి సెమీ హిట్ టు హిట్ స్టేటస్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్గా 20 కోట్ల గ్రాస్, 10.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇంకొంచెం ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఎర్లీ ఓటీటీ రిలీజ్ కారణంగా అక్కడతో కలెక్షన్స్ ఆగిపోయాయి. నెక్స్ట్ ఆనంద్ దేవరకొండాస్ గమ్ గమ్ గణేష వరల్డ్ వైడ్గా 5 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా వన్ టైం వాచబుల్ గానే ఉన్నా ఆల్రెడీ ఇలాంటి సినిమా మన టాలీవుడ్లో ఉండడం అండ్ ఎర్లీ ప్రీమియర్స్ నుండే నెగిటివ్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్గా 6 కోట్ల గ్రాస్ అండ్ 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 2.2 కోట్ల గ్రాస్తో డిజాస్టర్గా నిలిచింది. పెద్దోడేమో డబుల్ డిజాస్టర్ ఇస్తే చిన్నోడు డిజాస్టర్ సరిపెట్టెళ్ళండి. నెక్స్ట్ కార్తికేయస్ బజయ్ వాయువేగం వరల్డ్ వైడ్గా 4 కోట్ల బిజినెస్ చేసింది. సినిమాకి మంచి టాకే వచ్చింది. బట్ అదే రోజు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవడంతో ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ అయితే రాలేదు. వరల్డ్ వైడ్గా 8 కోట్ల గ్రాస్, 3.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సెమీ హిట్ టు హిట్ మధ్యలో నిలిచింది. నెక్స్ట్ కాజల్ అగర్వాల్ సత్యభామ వరల్డ్ వైడ్గా 2 కోట్ల బిజినెస్ చేసింది. కాజల్ పర్ఫార్మెన్స్ మినహాయించి సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. వరల్డ్ వైడ్గా 2.5 కోట్ల గ్రాస్ అండ్ 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 80 లక్షల లాస్తో ఫ్లాప్గా నిలిచింది. నెక్స్ట్ శర్వానంద్ మనమే వరల్డ్ వైడ్గా 10 కోట్ల బిజినెస్ చేసుకుంది. రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్ డీసెంట్గా ఉందని రావడంతో థియేటర్స్లో బాగానే పర్ఫామ్ చేసింది. థియేటర్స్లో మూవీ రన్ అయిపోయే టైంకి టోటల్గా 21.5 కోట్ల గ్రాస్, 10.9 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 90 లక్షల ప్రాఫిట్తో హిట్గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రభాస్ స్టారర్ కల్కి వరల్డ్ వైడ్గా 370 కోట్ల బిజినెస్ చేసింది. పబ్లిక్ టాక్ అండ్ రివ్యూస్ అన్ని మూవీకి ఫేవర్గానే ఉన్నాయి. ఇంకా మూవీ రన్ అయిపోలేదు కాబట్టి 5 days కలెక్షన్స్ ఏంటో చూద్దాం. 600 కోట్ల గ్రాస్, 315 కోట్ల షేర్ తెచ్చుకొని ఇంకా 57 కోట్లు వస్తే హిట్గా నిలుస్తుంది. మా అంచనా ప్రకారం మూవీ రన్ అయిపోయే టైంకి ఒక 50 కోట్ల ప్రాఫిట్స్తో సూపర్ హిట్ స్టేటస్ తెచ్చుకుంటుంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ గ్రాసర్ కల్కీనే. ఇవండి ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ అండ్ బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్స్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ మన ఛానల్ ఓపెన్ చేసి ఇంకా ఏదైనా కాంటెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూడ్డానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.